మనం ఇంతకు ముందు జీవించి ఉంటే మన గత జీవితాలను ఎందుకు గుర్తుంచుకోలేమో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న పురాతన గ్రంథాలలో మరియు ఆధునిక ఆలోచనలలో కనిపిస్తుంది. ఆత్మ స్పష్టమైన జ్ఞాపకాలను కాదు, ముద్రలను కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. జ్ఞాపకాలు మనస్సు మరియు మెదడుకు చెందినవి. ముద్రలు ఆత్మతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ ముద్రలను సంస్కారాలు అంటారు. ఇవి చాలా లోతైన ధోరణులు. ఇవి స్పష్టమైన కారణం లేకుండా ప్రతిభ, భయాలు, అలవాట్లు లేదా ప్రవృత్తులుగా కనిపిస్తాయి. గత జీవిత జ్ఞాపకాలు నిరోధించబడ్డాయి కాబట్టి కొత్త జీవితాన్ని నూతనంగా జీవించవచ్చు. సమతుల్యత కోసం ప్రతి జీవితం నూతనంగా ప్రారంభమవుతుంది. అరుదైన వ్యక్తులు ప్రత్యేక పరిస్థితులలో కొన్ని భాగాలను గుర్తు తెచ్చుకోవచ్చు. యోగా అంతర్దృష్టి ఉత్సుకత కోసం కాదు, విముక్తి కోసం ముద్రలను వెల్లడిస్తుంది. గత జీవితాలను గుర్తుంచుకోవడం ఆధ్యాత్మిక వృద్ధికి అవసరం లేదు. మనం ఈ జీవితాన్ని ఎలా జీవిస్తామనేదే అతి ముఖ్యమైనది. ఇలా మనకు స్పృహ లేకుండా కూడా కర్మ పనిచేస్తుంది. గత జీవితాలను మర్చిపోవడం అనేది వృద్ధిని అనుమతించే ఒక గొప్ప బహుమతి. తర్వాత ఆత్మ జనన మరణ చక్రం నుండి తప్పించుకోగలదా అని తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.